ప్రింట్ మీడియా మన ములుగు జిల్లా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి దాదాపుగా 3 నెలలుగా ఈ ప్రాంతంలో మనం చేపట్టినటువంటి సమ్మక్క సారలమ్మ గుడి పునరుద్ధరణ పనులు మొదలైన కానుండి మీడియా సోదరులు కూడా మాకు అనువున అడుగు అడుగున మరి ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలను తెలియజేస్తూ ఇంతమంది భక్తులు ఇక్కడికి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ లోకల్గా తాడ్వాయి కానీ అటు ఏటు నాగారం అటు ములుగు జిల్లా స్టాఫర్సు ఇటు పక్కన గోవింద్రపేట అయినా అటు మంగపేట అయినా ఇట్లా ఈ 3-4 మండలాలకు స్పెషల్గా మరి మీకు తప్పని డ్యూటీలు పడ్డాయి. వాస్తవానికి సరే అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని మీరు మీ యాజమాన్యాలు మీ స్టాఫ్ మీ ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ మరి అదే విధంగా సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు, మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను మరి సిఎస్ డీజీపీ ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం, ఇక్కడే బస చేయడం, ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పకుండా ఆ తల్లుల ఆశీస్సులు దీవెనలు క్యాబినెట్ మినిస్టర్స్ మీద వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మరి అదే విధంగా ఇతర పోలీస్ అధికారులు హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు మరి మీడియా అందరూ కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు రెండో రోజు కూడా మరి ఉదయాన్నే 7 గంటలకే దర్శనం అంటే 7 గంటలకే దర్శనం చేసుకొని 7:45 నిమిషాలకు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబం అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అదే విధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరో సోదరుడు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదే విధంగా వాకడి శ్రీహరి గారు, మరి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మా ట్రైబల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు, మరి అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన బలరాం నాయక్ గారు, మరి ఇంకా ఇతర శాఖల మంత్రులు కూడా పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది. రాత్రి మా దామోదర్ రాజనరసింహన్న గారు కూడా వచ్చి క్యాబినెట్ లో పాల్గొని సమ్మక్క సారలమ్మను దర్శించుకొని నైట్ వెళ్ళడం జరిగింది. అజారుద్దీన్ గారు కూడా క్యాబినెట్ అనంతరం వెళ్ళడం జరిగింది. ఇలా దాదాపుగా అందరూ మినిస్టర్స్, ట్రైబల్ శాఖ అధికారులు, ట్రైబల్ నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ట్రైకారు, జీసీసీ అందరు కూడా రావడం జరిగింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఖచ్చితంగా మేము ఇంకా అంటే బస్ స్టాండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం, కానీ బస్సుల సంఖ్య అంటే మనకు ఎప్పుడు ఆ జాతరకు ముందు 3 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చేది. కానీ వాస్తవానికి మనం ఈ పునరుద్ధరణ పనులు ఎప్పుడైతే పెట్టినామో అప్పటి నుంచి వస్తున్నారు 1-2 బస్సులు పెట్టినాం. కానీ ఇవాళ నేను పొన్నం గారితో మాట్లాడి అదనంగా ఎక్కువ బస్సులు ఇప్పటి నుంచే నడిపించేటట్టుగా తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. అదే విధంగా కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడక్కడ మనం ఇచ్చిన బస్ స్టాండ్లు కొద్దిగా డిలే చేయడం జరిగింది. దాన్ని కూడా నిన్న పొన్నమన్న గారు వెళ్ళి మరి వారి మీద చర్యలను కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది.
అది ఎక్కడి నుంచో వస్తారు కాంట్రాక్టర్లు, కొంతమంది బాధ్యత రాహిత్యంగా పనులు చేస్తా ఉంటారు. ఇప్పుడు మనం ఇంత పెద్ద గుడి 100 కోట్ల గుడి కట్టినాం కానీ ఆయన అది ఇంకా ములుగు బస్ స్టాండ్ కట్టియలేకపోతున్నారు. వాళ్ళు కనబడరు, ఎక్కడి నుంచో వచ్చిండు సూర్యాపేట నుంచి. సరే ఆన్లైన్ టెండర్ ఎవరైనా రావచ్చు, కానీ మనకు అర్జెంట్ ఇది అని మేము 6 నెలల కింద పెడితే ఇంత నిర్లక్ష్యంగా ఆయన మనసులో ఏమున్నదో అర్థమైతే ఆ మనిషి కూడా కనపడలే మాకు ఎట్లుంటారు. కనీసము తొందరగా కట్టేయాలని మేము ఫాస్ట్ గా అన్నిటికంటే ముందు పెడితే బస్ స్టాండ్ బస్ డిపో ఒకే వ్యక్తి బట్టి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మీటింగ్ అయినాక గానీ కూడా తప్పకుండా ఈ బస్ స్టాండ్ నిర్లక్ష్యం చేస్తున్నందుకు వారి మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. ఎక్కడ ఏ పనులలో లోపాలు జరిగినా ఎవరితోటి రాజీ పడేది లేదు. మాకు కావాల్సింది మా ప్రాంత అభివృద్ధి అంతే తప్ప వేటి కోసమో ఆశపడేటోళ్ళం అయితే అటు ఇటు వాటి కోసం వీటి కోసం జంప్ అయ్యేటోళ్ళమే. కానీ నిబద్ధతతో నిజాయితీగా మన ప్రాంతం, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి గౌరవం, అవకాశం, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడక్కడ కొన్ని లోపాలు అధికారులు లేకుంటే చిన్న చిన్న కింది స్థాయిలో లోపాలు జరిగినా తెలవంగానే వెంటనే సరి చేస్తాం. సరి కాకుండా యాక్షన్ తీసుకుంటాం, ఆ పనులు మళ్ళా చేయిస్తాం. కానీ ఎవరికి దారాదత్తము ఏది కూడా చెయ్యనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.